శ్రీమాత్రే నమః. పూజ చేసేటప్పుడు అస్సలు చేయకూడని తప్పులు. చాలా మంది ఇళ్లల్లో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఇక పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు. భగవంతుని పూజలో కొన్ని పవిత్రం కాని వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి అశుభానికి సంకేతమని సూచిస్తున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అందువల్ల పూజ చేసే ప్రతి ఒక్కరి పూజా విధానం ఏ విధంగా ఉండాలి, ఏది పవిత్రమైంది, ఏ విధంగా పూజలు చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కింద పడినా వాటిని పూజకు ఉపయోగించకూడదు. పక్కింటి వారి చెట్ల నుండి పూలు కోసేటప్పుడు వారిని అడిగి మరీ కోసుకోవాలి, లేదా ఎంతో కొంతైనా డబ్బును వారికి ఇచ్చి పూలు కోసుకోవాలి. అలా అడగకుండా కోసిన పూలు పూజకు వాడితే ఆ ఫలితం వారికే దక్కుతుంది. వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు. పూజా గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా చూసుకోవాలి. అలాంటి విగ్రహాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా సత్ఫలితాలు రావు. ఎండిన పూలను పూజా గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు. పూజలు చేసే ముందు నోటితో అశుభమైన విషయాలను మాట్లాడకూడదు. దీపారాధన ఎప్పుడూ కూడా ఏకవత్తితో చేయకూడదు. అది అశుభ సూచకం. పూజా సమయంలో పెట్టిన నైవేద్యాలలో ఒక దేవుడిని పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు. భోజనం చేసిన తర్వాత మనం పూజ చేయకూడదు. భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి. పూజ చేసే ముందు నోటిలో ఎలాంటి పదార్థాన్ని నమలరాదు. పూజలో వచ్చిరాని మంత్రాలు చదవకూడదు. తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు. పూర్వీకులు మరణించిన వారి చిత్రపటాలు పూజా గదిలో పెట్టకూడదని వాస్తు పండితులు చెబుతూ ఉన్నారు. తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదు. అలాగే వినాయకుడికి తులసి ఆకులతో పొరపాటున కూడా పూజ చేయకూడదు. పూజ కోసం అపరిశుభ్రమైన బట్టలు ఎప్పుడూ కూడా ధరించకూడదు. చిరిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని, అలాగే దేవతలు నిరాశ చెందుతారట. కాబట్టి పూజా సమయంలో చక్కగా ఉతికిన బట్టలు ధరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని సూచిస్తూ ఉన్నారు. దక్షిణముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురై దుఃఖ బాధలు కలుగుతాయని పండితులు చెబుతూ ఉన్నారు. ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని ఉపయోగించి మరొకటి ఎప్పుడూ వెలిగించకూడదు. ఇది పేదరికం కలిగిస్తుందని, అనారోగ్యానికి కారణం అవుతుందని వాస్తు నిపుణులు చెబుతూ ఉన్నారు. శివుని దర్శనం చేసేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదు. కోపంతో కూడిన విగ్రహాలు, నటరాజ విగ్రహం, ఆగ్రహంతో ఉన్నటువంటి దేవుళ్ళ ప్రతిమలు ఎప్పుడూ కూడా పూజా గదిలో ఉంచకూడదు. దీపారాధన చేసే ముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు, కానీ ఇలా చేయకూడదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత వత్తులు వేయాలి. వంటగదిలోని వంటకు వాడే పసుపును దేవుడికి వాడకూడదు. ఇలా చేయటం వల్ల దేవుళ్ళు ఆగ్రహానికి గురవుతారు. అగ్గిపుల్లతో నేరుగా వత్తులని వెలిగించకూడదు. ఇక పూజలు చేసే సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు. వారి పట్ల గౌరవంగా ప్రదర్శించాలి. పూజా సమయంలో ఇంటికి వచ్చిన అతిథులను దైవ సమానులని చెప్తారు. నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజలు చేయరాదు. పూజా గదిలో దేవతా విగ్రహాలు 6 ఇంచుల్లోపే ఉండాలి. అంతకన్నా పెద్దగా ఉండరాదు. ఒక్క చేత్తో దేవుడిని అస్సలు సత్కరించకూడదు. ఇది చాలా తప్పు అని పండితులు చెబుతున్నారు. స్త్రీలు తులసీ దళాలు తుంచరాదు. పురుషులు మాత్రమే తుంచవలను. ఈశ్వరుడికి ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదర్శన చేయరాదు. స్త్రీలు జుట్టు విరబూసుకుని పూజ చేయకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడూ నేలపై ఉంచకూడదు. అలా చేస్తే ఆ దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది. దీపం కింద ఒక చిన్న ఇత్తడి ప్లేటు కానీ, మట్టితో చేసిన ప్లేటు కానీ, లేదా తమలపాకైనా పెట్టాలి. శ్రవణ నక్షత్రంలో లక్ష్మీదేవిని ఎప్పుడూ పూజించకూడదు. స్టీలు కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు. శివలింగం అభిషేకానికి స్టీలు పాత్రను ఉపయోగించరాదు. శివలింగంపై పాల ప్యాకెట్లతో అభిషేకం చేయకూడదు. అభిషేకం చేయాలి అనుకుంటే ప్యాకెట్లో పాలను ఒక మట్టి పాత్రలో పోసి అభిషేకం చేయాలి.
శివలింగాన్ని శివుడికి చిహ్నంగా భావిస్తారు. శివలింగంలో మొత్తం విశ్వశక్తి ఉంటుందని నమ్ముతారు. అందుకే పూజా సమయంలో కానీ, ఇతర సమయాల్లో కానీ శివలింగాన్ని నేలపై ఖాళీగా ఉంచకూడదు. శివలింగాన్ని ఎప్పుడూ శుభ్రమైన ప్రదేశంలోనే ఉంచాలి. చాలా మంది విగ్రహాన్ని శుభ్రం చేసే సమయంలో నేలపై ఉంచుతారు. విగ్రహాన్ని నేలపై ఉంచి శుభ్రం చేయకూడదు. ఇలా చేయటం వల్ల దేవుడిని అవమానించినట్లు అవుతుంది. దీనివల్ల ఇంటిలోని సుఖశాంతులు చెడిపోతాయి. ఇంట్లో అయితే పూజా సమయంలో ప్రతిరోజు శంఖం ఊదుతారో అక్కడ లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది. శంఖాన్ని ఎప్పుడూ ఖాళీ నేలపై ఉంచకూడదు. ఇలా చేయటం వల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది. శాలిగ్రామం విష్ణువుకు చిహ్నం. అందుకే విష్ణు పూజలో శాలిగ్రామానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఏ ఇంట్లో అయితే శాలిగ్రామం ఉంటుందో అక్కడ సుఖ సంతోషాలు వస్తాయి. కానీ దీనిని నేలపై ఉంచడం వల్ల నష్టం కలుగుతుంది. శాలిగ్రామాన్ని ఎప్పుడూ ఖాళీ నేలపై ఉంచకూడదు. వేరుశనగ నూనె, గేదె నెయ్యితో దీపారాధన చేయకూడదు. ఇది నిషేధం. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషములు, పీడలు తొలగిపోతాయి. ఆముదంతో దీపారాధన చేస్తే బంధుమిత్రుల శుభం మరియు కుటుంబ సంతోషం కలుగుతుంది. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఇంట్లో సర్వసుఖాలు, సౌభాగ్యాలు కలుగుతాయి. అర్ధనారీశ్వరునికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. వినాయకుడి పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే చాలా మంచిది. ప్రతిరోజు పూజలో నువ్వుల నూనె ఉపయోగిస్తే సకల దేవతలు ఇష్టపడతారు. ప్రతిరోజు దీపారాధన ఉదయం 3 గంటల నుండి 6 గంటల లోపు చేస్తే సర్వశుభములు, ఆ ఇంట్లో సుఖశాంతులు కలుగును. దేవుడి పటాలను శుభ్రం చేయాల్సి వస్తే మంగళవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, అమావాస్య నాడు కానీ అస్సలు శుభ్రం చేయకూడదు. అక్షంతలుగా ఉపయోగించే బియ్యంలో నూకలు ఉండకూడదు. అలా నూకలను అక్షంతలుగా ఉపయోగిస్తే ఖచ్చితంగా చెడు జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయంలో మాత్రమే వెలిగించాలి. దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ధనాభివృద్ధి, కుటుంబంలో శుభకార్యాలు జరుగును. దీపం తూర్పు దిశగా వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి, గ్రహ దోషములు పోతాయి. పత్తితో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది. జిల్లెడు నరతో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే భూత ప్రేత పిశాచాల బాధలు ఉండవు. తామర నారతో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపములు తొలగును. అలాగే ధనవంతులు కూడా అవుతారు. అరటి నారతో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే అప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగును. నూతన తెల్ల వస్త్రమును ఒత్తుగా చేసి పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. 2 ఒత్తులతో దీపం వెలిగిస్తే కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. 3 ఒత్తులతో దీపం వెలిగిస్తే పుత్ర సుఖం. 5 ఒత్తులతో దీపం వెలిగిస్తే ధనప్రాప్తి, ఆరోగ్యం, ఐశ్వర్యాభివృద్ధి కలుగుతాయి. 9 ఒత్తులతో దీపారాధన చేయటం వల్ల కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. మీ పూజా గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ చేసిన అక్షంతలు, పువ్వులు పూజా గదిలో లేకుండా శుభ్రం చేసుకోవాలి. ప్రత్యేకమైన పూజలు ఏవైనా చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. గణపతికి పంచామృత అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. దేవుడికి కొబ్బరికాయలు నైవేద్యంగా సమర్పిస్తే మొదలుపెట్టిన పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి. భగవంతుడికి అరటి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగును. మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తవుతాయి. మామిడి పండుని నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. భగవంతుడికి సపోటా పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి సంబంధం విషయంలో వచ్చిన అవాంతరాలు అన్నీ తొలగిపోతాయి. కమలాలను నైవేద్యంగా సమర్పిస్తే నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆపిల్ పండును నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులవుతారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. ధన్యవాదాలు.